కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో గానీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ లో గానీ అలాగే మనకి ఈ స్కూల్ స్టాండర్డ్స్ లో కూడా యూజ్ అవుతాయి. ఈ క్వశ్చన్ ట్యాగ్స్ అంటే ఏంటి అసలు మనకి తెలుగులో చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేహ అన్నం తిన్నది అని నేను అడిగితే తినలేదా అని నేనే అంటున్నాను. అంటే ఒక స్టేట్మెంట్ నేనే చెప్పి దాని కన్ఫర్మేషన్ కూడా నేనే అడుగుతున్నాను. వీటిని క్వశ్చన్ ట్యాగ్స్ అంటారు. మరి క్వశ్చన్స్ కి క్వశ్చన్ ట్యాగ్స్ కి డిఫరెన్స్ ఏంటంటే, క్వశ్చన్ మనం వేస్తే ఆన్సర్ అనేది ఎత్తివారు అంటే సెకండ్ పర్సన్ చెప్తారు. కానీ ఈ క్వశ్చన్ ట్యాగ్స్ లో ఏంటంటే మనం ఒక స్టేట్మెంట్ ఇచ్చి దాని కన్ఫర్మేషన్ కూడా మనమే అడుగుతాము. దీన్ని క్వశ్చన్ ట్యాగ్స్ అంటారు. సో ఇప్పుడు నేను WH వర్డ్ టైప్ క్వశ్చన్స్ కి, SR నో టైప్ క్వశ్చన్స్ కి, అలాగే క్వశ్చన్ ట్యాగ్ కి ముందు డిఫరెన్స్ ఏంటనేది చెప్తాను. చూడండి, WH వర్డ్ క్వశ్చన్స్ అంటే ఒక క్వశ్చన్ అడగడము. సో ఫర్ ఎగ్జాంపుల్, when did you go to school? when did you go to school అని అడిగాను. సో నువ్వు ఎప్పుడు స్కూల్ కి వెళ్ళావు అంటే ఆన్సర్ ఏమవుతుంది, తను ఎప్పుడు వెళ్తే అప్పుడు సమాధానం అతను చెప్తాడు. నెక్స్ట్ దీనికి ఏమంటారు, WH వర్డ్ క్వశ్చన్స్ అంటారు. అంటే ఎదుటి వారు సమాధానం చెప్తారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇదే, డిడ్ యూ గో టు స్కూల్? డిడ్ యూ గో టు స్కూల్? డిడ్ యూ గో టు స్కూల్ అన్నప్పుడు ఎదుటి వ్యక్తి ఏమడుగుతున్నాను, నువ్వు స్కూల్ కి వెళ్ళావా అని అడుగుతున్నాను. అంటే ఐదర్ ఎస్ ఆర్ నో చెప్పాలి. అతను వెళ్ళాను అన్నాడు, లేదంటే వెళ్ళలేదు అన్నది. కానీ నిన్న వెళ్ళాను మొన్న వెళ్ళాను అని నేను అడగలేదు. అక్కడ డిడ్ యూ గో టు స్కూల్ అని అడిగాను. సో ఎస్ ఆర్ నో ఈ రెండు స్టేట్ చెప్పాలన్నమాట. సో థర్డ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, he went to school. he went to school. ఇది ఒక స్టేట్మెంట్. he went to school, తన స్కూల్ కి వెళ్ళాడు. సో దీనికి క్వశ్చన్ ట్యాగ్ ఏం రాస్తాం, వెంట అని ఉంది కదా, డిడింట్ అని ఇస్తాం. డిడింట్ హీ అంటున్నాం. he went to school, తను స్కూల్ కి వెళ్ళాడు. వెళ్ళలేదా అని మళ్ళీ మనమే కన్ఫర్మేషన్ డిడింట్ హీ అనే ఒక ట్యాగ్ ని, అంటే ఒక చిన్న ట్యాగ్ ని మనము తగిలిస్తాం అనమాట. సో ఒక స్టేట్మెంట్ కి ఒక ట్యాగ్ ఇస్తే దాన్ని ఏమంటారు, క్వశ్చన్ ట్యాగ్. ఒక కన్ఫర్మేషన్, ఒక స్టేట్మెంట్ ని మనం కన్ఫర్మ్ చేస్తాము. తన స్కూల్ కి వెళ్ళాడు, వెళ్ళలేదా అని మనమే అడుగుతున్నాం అనమాట. సో దీన్ని క్వశ్చన్ ట్యాగ్స్ అంటారు. అసలు యాక్చువల్ గా మనం ఏ పని చేసినా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అలాగే మనం క్వశ్చన్ ట్యాగ్స్ రాయడానికి కూడా కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. చూడండి, ఇప్పుడు మనం భోజనం చేయడానికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. చేతులు కడుక్కోవాలి, కాలు కడుక్కోవాలి. అలాగే స్కూల్ కి వెళ్ళాలంటే యూనిఫామ్ వేసుకోవాలి, ఇన్ షర్ట్ వేసుకోవాలి, ఇలాంటి రూల్స్ ఉంటాయి. అలాగే మనం ఇంగ్లీష్ గ్రామర్ చెప్పేటప్పుడు కూడా ప్రతి దానికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. సో రూల్ నెంబర్ 1 వచ్చేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ రూల్స్ కంటే ముందు ఏం చెప్తానంటే, ఈ క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి ఎఫర్మేటివ్ సెంటెన్సెస్ కి, అలాగే అసర్టివ్ సెంటెన్సెస్ ఆర్ డిక్లరేటివ్ సెంటెన్సెస్ కి, లేదా ఇంపరేటివ్ సెంటెన్సెస్ కి ఈ క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి మనం యూజ్ చేస్తాము. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ కి యూజ్ చేయము, ఎందుకంటే ఆల్రెడీ అవి క్వశ్చన్స్. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటే ఏంటి, WH వర్డ్ క్వశ్చన్స్, SR నో టైప్ క్వశ్చన్స్. సో ఆల్రెడీ అవి క్వశ్చన్స్ కాబట్టి మనం దానికి క్వశ్చన్ ట్యాగ్స్ యూజ్ చేయము. బట్ అసర్టివ్ ఆర్ డిక్లరేటివ్ సెంటెన్సెస్ అలాగే ఇంపరేటివ్ సెంటెన్సెస్ మాత్రం మనం క్వశ్చన్ ట్యాగ్స్ ని యూజ్ చేస్తాం. సో రూల్ నెంబర్ 1 ఏంటంటే, ఇఫ్ ద స్టేట్మెంట్ ఇస్ పాజిటివ్ దెన్ వీ హ్యావ్ టు రైట్ క్వశ్చన్ ట్యాగ్ షుడ్ బి నెగటివ్. In rule number 1, if the statement is a positive, then question tag should be negative. If the statement is in negative, అంటే స్టేట్మెంట్ నెగటివ్ లో ఉందంటే మనం పాజిటివ్ లో క్వశ్చన్ ట్యాగ్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్, he is a good boy. He is a good boy. So he is a good boy. Okay, he is a good boy. Next, second example. ఇది positive statement. He is a good boy. Next, second negative statement రాస్తాను. He is not a good boy. So he is a good boy అన్నాను, he is not a good boy అన్నాను.
ఇక్కడ పాజిటివ్ స్టేట్మెంట్ ఉంది, ఇక్కడ నాట్ ఉంది కాబట్టి నెగిటివ్ స్టేట్మెంట్ అవుతుంది. పాజిటివ్ స్టేట్మెంట్ కి ఎలా రాస్తాము? క్వశ్చన్ ట్యాగ్ ఇజంట్ హీ అని రాస్తున్నాను, అంటే నాట్ పెట్టాను. అలాగే హీ ఈజ్ నాట్ ఏ గుడ్ బాయ్ అన్నాను, హీ ఈజ్ నాట్ ఏ గుడ్ బాయ్. ఇక్కడ నాట్ ఉంది కాబట్టి మనం క్వశ్చన్ ట్యాగ్ లో పాజిటివ్ రాయాలి. ఈజ్ హీ అని క్వశ్చన్ మార్క్ పెడతాము. సో రూల్ నెంబర్ 1 ఏంటంటే స్టేట్మెంట్ పాజిటివ్ లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ లో ఉండాలి. స్టేట్మెంట్ నెగిటివ్ లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ లో ఉండాలి. సెకండ్ రూల్ నెంబర్ 2 వచ్చేసి ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ ట్యాగ్ లో క్వశ్చన్ ట్యాగ్ లో నాట్ అని రాయకుండా, ఈజ్ నాట్ అని రాయకుండా టీ పెట్టాను. అంటే ఈ ఈజ్ నాట్ కి కాంట్రాక్షన్ ఫామ్ ఏమవుతుందంటే ఇజంట్. సో ఈ రూల్ నెంబర్ 2 ఏంటంటే క్వశ్చన్ ట్యాగ్ ఆల్వేస్ షుడ్ బి ఇన్ కాంట్రాస్ట్ ఫామ్. సో ఎప్పుడు కూడా క్వశ్చన్ ట్యాగ్ రాసేటప్పుడు కాంట్రాక్షన్ ఫామ్ లోనే ఉండాలి. మనకి కొన్ని రకాల కాంట్రాక్షన్ ఫార్మ్స్ ఉన్నాయి. చూడండి, అసలు కాంట్రాక్షన్ ఫామ్ ఏంటంటే విల్ నాట్ అని ఉంటే ఎలా రాయొచ్చు? వోంట్ అని రాయొచ్చు. అలాగే కెన్ నాట్ అని ఉంది అనుకోండి, కాంట్ అని రాస్తాం. సో ఇక్కడ డబుల్ ఎన్ ఉంటుంది, 1 ఎన్ తీసుకోవాలి, 1 ఎన్ తీసుకోకూడదు, అలాగే ఓ తీసుకోకూడదు. అలాగే షుడ్ నాట్ అంటే షుడెంట్ అనాలి. అలాగే కుడ్ నాట్, కుడెంట్. అలాగే ఈజ్ నాట్ అంటే ఇజింట్ అని రాయాలి. అలాగే ఇలా నెంబర్ ఆఫ్ మస్ట్ నాట్ ఉన్నదనుకో, మస్ట్ ఎంట్ అని రాయాలి. ఇవి సమ్ ఆఫ్ ది కాంట్రాక్షన్ ఫార్మ్స్. సో రూల్ నెంబర్ 1 ఏంటి? స్టేట్మెంట్ పాజిటివ్ లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ లో ఉండాలి. స్టేట్మెంట్ నెగిటివ్ లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ లో ఉండాలి. రూల్ నెంబర్ 2 ఏంటి? కాంట్రాక్షన్ ఫార్మ్స్ ఉండాలి. మరి రూల్ నెంబర్ 3 ఏంటి? నెక్స్ట్ రూల్ నెంబర్ 3. రూల్ నెంబర్ 3 వచ్చేసి చూడండి, నేను రాసిన క్వశ్చన్ ట్యాగ్ లో అన్ని కూడా ఏ లెటర్స్ లో రాశాను? స్మాల్ లెటర్స్ లో రాశాను. అన్ని కూడా స్మాల్ లెటర్స్ లో రాశాను. సో క్వశ్చన్ ట్యాగ్ లో ఎవ్రీ లెటర్ షుడ్ బి ఇన్ స్మాల్ లెటర్స్. ఎవ్రీ లెటర్ షుడ్ బి ఇన్ స్మాల్ లెటర్స్. ఎక్సెప్ట్ ఒక ఎక్సెప్షన్ ఉందన్నమాట. ఎప్పుడైతే ఐ అనే పర్సన్ అంటే ఫస్ట్ పర్సన్ ఐ అని యూజ్ చేస్తామో అప్పుడు మాత్రమే క్యాపిటల్ లెటర్స్ రాస్తాము. అంటే ఈజ్ లో ఐ ఉంది కదా, అది క్యాపిటల్ లెటర్ లో రాయమా అంటే కాదు. ఈ ఐ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆమ్ ఏ గుడ్ గర్ల్. సో ఇక్కడ ఏం రాస్తాము? ఐ ఆమ్ ఏ గుడ్ గర్ల్ కదా, ఆరెంట్ ఐ. ఈ ఐ మాత్రం క్యాపిటల్ లెటర్స్ లో రాసుకుంటాం. సో అది అక్కడ ఐ అనే ఇండికేషన్ మాత్రం మనం క్వశ్చన్ ట్యాగ్ లో క్యాపిటల్ లెటర్స్ లో రాస్తాం. రిమైనింగ్ ఆల్ స్మాల్ లెటర్స్ లో రాస్తాం. అండ్ రూల్ నెంబర్ 4 ఏంటంటే కంపల్సరీ క్వశ్చన్ ట్యాగ్ చివర్లో క్వశ్చన్ మార్క్ అనేది ఉండాలి. క్వశ్చన్ ట్యాగ్ చివర్లో క్వశ్చన్ మార్క్ షుడ్ బి దేర్. అలాగే రూల్ నెంబర్ 5 ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ ప్రొనౌన్ ఐ ఉంది, ఇక్కడ హీ ప్రొనౌన్ ఉంది. ఒకవేళ ఇక్కడ ఇదే ప్లేస్ లో గోపి ఈజ్ ఏ గుడ్ బాయ్ అని ఉంది అనుకోండి. గోపి ఈజ్ ఏ గుడ్ బాయ్ అంటున్నాం. ఇక్కడ ఏం రాస్తాం? ఇజింట్ గోపి అని రాస్తామా? రాయకూడదు. ఇజింట్ గోపి అని రాయకూడదు. ఇక్కడ గోపి అన్న నౌన్ ని తీసుకొచ్చి మనం క్వశ్చన్ ట్యాగ్ లో ప్రొనౌన్ గానే రాయాలి. గోపి అనేది అబ్బాయి కాబట్టి హీ అని పెడతాం.
ఇజంట్ హీ. సో రూల్ నెంబర్ 5 ఏంటంటే మనకి సబ్జెక్ట్ ఏమున్నా మనం క్వశ్చన్ ట్యాగ్ లో మాత్రం ప్రొనౌన్స్ ని యూజ్ చేయాలి. ఆల్వేస్ వీ హ్యావ్ టు రైట్ ప్రొనౌన్స్ ఓన్లీ ఇన్ క్వశ్చన్ ట్యాగ్స్. సో 5 రూల్స్ చెప్పాను. ఫస్ట్ రూల్ ఏంటి, స్టేట్మెంట్ లో పాజిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ లో నెగిటివ్ ఉండాలి, స్టేట్మెంట్ లో నెగిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ లో పాజిటివ్ ఉండాలి. రూల్ నెంబర్ 2 ఏంటి, కాంట్రాక్షన్ ఫార్మ్స్ అనేవి రాయాలి క్వశ్చన్ ట్యాగ్స్ లో. అలాగే క్వశ్చన్ ట్యాగ్ చేయాలా. రూల్ నెంబర్ 3 క్వశ్చన్ మార్క్ ఉండాలి. రూల్ నెంబర్ 4 వచ్చేసి ఎవ్రీ లెటర్ షుడ్ బి ఇన్ స్మాల్ లెటర్స్. అండ్ మళ్ళీ 5th రూల్ ఏంటి, మనం ఏది రాసినా సబ్జెక్ట్ లో ఏమున్నా మన క్వశ్చన్ ట్యాగ్ లో మాత్రం ప్రొనౌన్స్ రాసుకోవాలి. ఇవి 5 రూల్స్ అన్నమాట. ఈ బేస్డ్ ఆన్ దీస్ రూల్స్ వి విల్ డిస్కస్ సమ్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఈ హ్యాస్ కమ్, ఈ హ్యాస్ కమ్. సో మనం ఏం రాయాలి, కామా పెట్టాలి. మనం ఎప్పుడు కూడా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మనం దానికి క్వశ్చన్ ట్యాగ్ రాయాలంటే ఫస్ట్ కామా పెట్టి ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ రాస్తాము, తర్వాత సబ్జెక్ట్ ని రాస్తాము. ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ ఏముంది, హ్యాస్ ఉంది. ఈ హ్యాస్ కమ్ అంటే ఇది పాజిటివ్ సెంటెన్స్ లో ఉంది. సో ఇక్కడ మనం ఏం రాయాలి, హ్యాజెంట్ అని రాయాలి. హ్యాస్ నాట్ ని కాంట్రాక్షన్ ఫామ్ లో హ్యాజెంట్ అని రాయాలి. హ్యాజెంట్ హీ, హీ అనేది స్మాల్ లెటర్స్. ఎవ్రీ లెటర్ షుడ్ బి ఇన్ స్మాల్ లెటర్స్. చివరిగా క్వశ్చన్ మార్క్ కంపల్సరీ పెట్టాలి. ఇది క్వశ్చన్ ట్యాగ్. He has come, hasn't he? అన్నారు. She had gone, she had gone. ఇది కూడా పాజిటివ్ సెంటెన్స్. సో దీన్ని నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ ఎలా రాయాలి, hadn't, hadn't she. ఆల్రెడీ అది ప్రొనౌన్ కాబట్టి hadn't she. It was late, it was late. ఏం రాస్తారు, wasn't it, wasn't it. She is playing, she is playing. ఏం రాస్తారు, isn't she. నెక్స్ట్, he is clever, he is clever. Isn't he. He did not go, he did not go. ఇదేంటిది, నాట్ ఉంది అంటే నెగిటివ్ సెంటెన్స్. హీ డిడ్ నాట్ గో. సో ఏం రాయాలి, పాజిటివ్ గా రాయాలి. అప్పుడు ఏం రాయాలి, డిడ్ హీ రాయాలి, డిడ్ హీ. దే వేర్ నాట్ లేట్, దే వేర్ నాట్ లేట్. ఇక్కడ కూడా నాట్ ఉంది కాబట్టి ఇది నెగిటివ్ సెంటెన్స్. పాజిటివ్ గా క్వశ్చన్ ట్యాగ్ ఎలా రాస్తాం, వేర్ దే. నెక్స్ట్, we do not buy, we do not buy. ఇది కూడా నెగిటివ్ లో ఉంది. సో పాజిటివ్ గా ఎలా రాస్తాం, do we. I did not see, I did not see. ఏం రాస్తాం, did I. ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ రాసి తర్వాత సబ్జెక్ట్, సబ్జెక్ట్ ని డిడ్ ఐ ఉంది చూడండి. సబ్జెక్ట్ ఐ కాబట్టి ఇది ఫస్ట్ పర్సన్ ఐ కాబట్టి మనము ఇక్కడ మనం క్వశ్చన్ ట్యాగ్ లో కూడా క్యాపిటల్ ఐనే యూజ్ చేయాలి, డిడ్ ఐ అని. సో ఈ ఎగ్జాంపుల్స్ లో ప్రతి ముందు సబ్జెక్ట్ లో ప్రొనౌనే ఉంది. సో ఈజీగా మనము ప్రొనౌన్ ని రాసేసాం. బట్ కొన్ని స్టేట్మెంట్స్ లో ఇక్కడ మనకి ప్రొనౌన్స్ బదులు వేరేగా ఇస్తూ ఉంటారు. సబ్జెక్ట్స్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఇస్తారు. సో ఒకవేళ అలా సబ్జెక్ట్స్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ వస్తే ప్రొనౌన్స్ ఎలా మారుతాయని ఒక టేబుల్ ఫామ్ చూపిస్తాను. క్వశ్చన్ ట్యాగ్స్ లో స్టేట్మెంట్స్ లో ఇచ్చిన స్టేట్మెంట్ లో సబ్జెక్ట్ ఒకవేళ ప్రొనౌన్స్ లేకుండా వేరే ఏ సబ్జెక్ట్ వచ్చినా దాన్ని ప్రొనౌన్స్ లోకి ఎలా మార్చాలి అనేది ఒక టేబుల్ రూపంలో చెప్పాను. బాయ్ అంటే ఒకవేళ బాయ్, బాయ్ అనేసి సబ్జెక్ట్ లో ఉంది అనుకోండి స్టేట్మెంట్ లో, అప్పుడు ఏం రాయాలి, ప్రొనౌన్ ప్లేస్ లో క్వశ్చన్ ట్యాగ్ లో హీ అని రాయాలి. గర్ల్ అంటే షీ. అలాగే థింగ్స్ గాని ప్లేస్ గాని బర్డ్స్ గాని ఇలా ఏమొచ్చినా సరే దాన్ని ఇట్ గా చేయాలి. బుక్స్, బుక్ అని ఉంది అనుకోండి, బుక్ అనేసి మనకి సబ్జెక్ట్ లో వచ్చింది అనుకోండి, థింగే కదా అది, అప్పుడు దానికి క్వశ్చన్ ట్యాగ్ లో ఏం రాస్తాము, ఇట్ అని రాస్తాము. అలా అలాగే ప్లూరల్ లో వచ్చాయనుకోండి, ఇవే థింగ్స్ గాని ప్లేసెస్ గాని బాయ్స్ గర్ల్స్ ఇలా మోర్ నెంబర్ ఆఫ్ బుక్స్ అలా సబ్జెక్ట్ లో వస్తే మనకి
క్వశ్చన్ ట్యాగ్ లో దే అని రాయాలి. చైల్డ్ వచ్చింది అనుకోండి ఇట్ అని రాయాలి. దేర్ అనే రాయాలి. వన్ వస్తే వన్ అనే రాయాలి. సమ్ ఆఫ్ అస్ అంటే కొంతమంది మనం అంటే వి అని రాయాలి. సమ్ ఆఫ్ యూ మీలో కొంతమంది అంటే యూ అని రాయాలి. సమ్ ఆఫ్ దెమ్ వాళ్ళలో కొంతమంది అంటే దే. అంటే ప్లూరల్ ఫార్మ్స్ లో ఇవన్నమాట. ఈ ప్లూరల్ ఫార్మ్స్ లోని ప్రొనౌన్స్ గా ఇలా రాస్తాం మనం. సి వన్ ఆఫ్ ది బాయ్ అంటే కొంతమందిలో ఒక్కరు అని చెప్తున్నాం. సో హీ. వన్ ఆఫ్ ది గర్ల్స్ అంటే గర్ల్స్ లో ఒక్కరు అనేసి షీ అంటాం. వన్ ఆఫ్ ద చిల్డ్రన్స్ లో ఒక చైల్డ్ అంటే ఇట్ అని చెప్పాం కదా, సో ఇట్. అలాగే సంథింగ్, ఎవ్రీథింగ్, నథింగ్. థింగ్ అంటే ఏం చెప్పాం, ఇట్. అలాగే సంథింగ్, ఎవ్రీథింగ్, నథింగ్ వచ్చినా సరే మనకి సబ్జెక్ట్ లో సంథింగ్, ఎవ్రీథింగ్, నథింగ్ అని వస్తే మనము క్వశ్చన్ ట్యాగ్ లో ఇట్ అనే ప్రొనౌన్ ని యూజ్ చేయాలన్నమాట. ఇలాగే ఇంకా వీటి మీద కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, ఎలా కన్వర్ట్ అవుతాయో చూద్దాం. సో సబ్జెక్ట్స్ లో ప్రొనౌన్స్ లేకుండా కొన్ని రకాల రిమైనింగ్ ఫార్మ్స్ వస్తే దాన్ని ప్రొనౌన్స్ లో ఎలా మార్చాలి అనేసి మీకు ఒక టేబుల్ ఇచ్చాను కదా, దాని ప్రకారము రవి విల్ ప్లే అని ఉంది. ఇక్కడ సబ్జెక్ట్ లో రవి అని ఉంది. సో అదేమవుతుంది, రవి అనేది అబ్బాయి కాబట్టి హీ అవుతుంది. సో ఏం రావాలి, విల్ అనేది ఉంది. సో ఇది రవి విల్ ప్లే అంటే ఇది పాజిటివ్ సెంటెన్స్ లో ఉంది, పాజిటివ్ స్టేట్మెంట్ లో. సో దీన్ని ఎలా రాస్తాము, విల్ అంటే వోంట్ హీ అని రాయాలి. సో దేర్ ఈజ్ ఏ మిస్టేక్. సో దేర్ ఈజ్ ఏ మిస్టేక్ అంటే నేను చెప్పాను, దేర్ వస్తే దేరే రావాలి. దేర్ ఈజ్ ఏ మిస్టేక్ అంటే isn't there. సో నెక్స్ట్ దిస్ ఈజ్ రైట్. దిస్ వచ్చినప్పుడు ఏమి ఉపయోగించాలో చెప్పలేదు కదా. దిస్ లేదా దట్ వస్తే ఇట్ ఉపయోగించాలి, లేదా దీస్ లేదా దోస్ అని ఉపయోగిస్తే దే అని రావాలి. దిస్ దట్ వస్తే ఇట్ అని, దీస్ దోస్ వస్తే దే అని రాయాలి. సో దిస్ ఈజ్ రైట్. సో ఏం రాయాలి, isn't it అని రాయాలి. దట్ ఈజ్ రాంగ్. సో దిస్ దట్ ఏ దేనికైనా ఇట్ రావాలి. దట్ ఈజ్ రాంగ్. isn't it. సో నెక్స్ట్ everyone can do it. సో నేను ఇందాక ఎవ్రీథింగ్, ఎనీథింగ్, నథింగ్ అని చెప్తే ఇట్ రావాలని చెప్పాను. బట్ ఎవ్రీబడి, ఎనీబడి, ఎనీవన్, నోబడి, నో వన్ ఇలా వచ్చేటప్పుడు దానికి దే అని రాయాలి. ఏంటి, ఎవ్రీబడి, ఎవ్రీవన్, నోబడి, no one, anybody, anyone ఇలా వస్తే వీటికి దే అనేది రాయాలి. ఎవ్రీథింగ్, ఎనీథింగ్, నథింగ్ ఏం చెప్పాను, ఇట్ అని చెప్పాను. ఎవ్రీబడి, ఎవ్రీవన్, నోబడి, నో వన్, ఎనీబడి, ఎనీవన్ కి దే రావాలి. సో ఎవ్రీవన్ క్యాన్ డూ ఇట్. సో ఇక్కడ ఏమొస్తుంది, దే. క్యాన్ డూ అని ఉంది. సో కాంట్ దే అని రాయాలి. అలాగే ఎనీబడి వుడ్ రీడ్ ఇట్. ఎనీబడి వుడ్ రీడ్ ఇట్ అని ఉంది కదా. ఎనీబడి అంటే ఏమొస్తుంది, దే అని వస్తుంది. వుడ్ అంటే వుడింట్ దే. One may attend party. May not. One ki one hai. May not one. Next. That is a good idea. That వస్తే it వస్తుంది. అలాగే these those వస్తే they అవుతుంది. That is a good idea. Isn't it? అలాగే దీస్ ఆర్ మ్యాంగోస్. అంటే ఆరెంట్. దీస్ దోస్ సేమ్ రాయాలి, దే. ఆరెంట్ దే.
సో దీస్ ఆర్ సమ్ సెంటెన్సెస్ క్వశ్చన్ ట్యాగ్స్. ఇందులో నేను ఇచ్చిన ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ లో ఈ ఎగ్జాంపుల్స్ లో మనకి హెల్పింగ్ వర్బ్ అనేది ఉంది కాబట్టి ఈజీగా మనం రాసాం. హెల్పింగ్ వర్బ్ పెట్టేసి నాట్ పెట్టి, నాట్ లేకపోతే స్టేట్మెంట్ లో నాట్ ఉంటే మనం ట్యాగ్ లో పాజిటివ్ గా ఆ హెల్పింగ్ వర్బ్ బేస్డ్ ఆన్ హెల్పింగ్ వర్బ్ మనం రాసాం. ఇఫ్ ఇచ్చిన స్టేట్మెంట్ లో ఒకవేళ హెల్పింగ్ వర్బ్స్ లేకపోతే ఎలా యూజ్ చేయాలి అనేవి చెప్తాను. ఈ స్టేట్మెంట్స్ లో చూసుకుంటే మనకి హెల్పింగ్ వర్బ్స్ అనేవి లేవు. హీ ప్లేస్ టెన్నిస్. హీ ప్లేస్ టెన్నిస్ లో ఇక్కడ హెల్పింగ్ వర్బ్ లేదు, కేవలం సబ్జెక్ట్ ఉంది, వెర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది, బట్ హెల్పింగ్ వర్బ్ అనేది లేదు. మనం క్వశ్చన్ ట్యాగ్స్ రాయాలంటే హెల్పింగ్ వర్బ్ అనేది ఉండాలి కదా. హెల్పింగ్ వర్బ్ ఉండేసి ప్రొనౌన్ రాస్తాము. బట్ ఇచ్చిన క్వశ్చన్ లో హెల్పింగ్ వర్బ్ లేదు. సో ఎలా రాస్తాము? ఇది ప్లేస్ అని ఉంది. ప్లేస్ అంటే V1S. సో ఇఫ్ ఇచ్చిన స్టేట్మెంట్ లో మనకి గాని హెల్పింగ్ వర్బ్స్ లేకపోతే V1 గాని V1S గాని ఉంటే, సో V1 ఉంటే డూ రాయాలి, V1S అంటే డస్ రాయాలి. ఈ పాజిటివ్ లో ఉందనుకోండి డోంట్ రాస్తాం, డజంట్ అని రాస్తాం. V1 ఉంటే డోంట్, V1S ఉంటే డజంట్. ఒకవేళ V2 లో ఉందనుకోండి, సో వర్బ్ వచ్చి V2 లో ఉంటే మనని డిడింట్ అని రాయాలి. సో మనకి హెల్పింగ్ వర్బ్ లేనప్పుడు వెర్బ్ ఏ ఫామ్ లో ఉందో చూసుకోవాలి. అయితే V1S లో ఉందా, V1 లో ఉందా, V2 లో ఉందా అని చూసి దాన్ని బట్టి మనము చేంజ్ చేయాలన్నమాట. సో హీ ప్లేస్ టెన్నిస్ అని ఉంది. సో హీ ప్లేస్ టెన్నిస్ అంటే ప్లేస్ అనేది V1S. V1S వస్తే ఏం రాయాలి? డజంట్ అని రాయాలి. డజంట్. ఎప్పుడు కూడా మనము స్టేట్మెంట్ ఇచ్చిన సెంటెన్స్ తర్వాత కామా కంపల్సరీ పెట్టి అప్పుడే క్వశ్చన్ ట్యాగ్ అనేది రాయాలి. డజంట్ హీ అన్నారు. షీ ఎంజాయ్స్ వాచింగ్ టీవీ. ఎంజాయ్స్ V1S ఉంది. సో డజంట్ షీ. అలాగే రవి సింగ్స్ వెల్. ఇది కూడా V1S లోనే ఉంది. రవి సింగ్స్ వెల్. సో ఏం రాస్తాం? డజంట్ రవి అని రాస్తామా? రవి అని రాయం. రవి బదులు ప్రొనౌన్ ఏం యూజ్ చేయాలి? హీ. డజంట్ హీ. అని రాస్తాం. నెక్స్ట్ గోల్డ్ షైన్స్ వెల్. షైన్స్ అంటే V1S. గోల్డ్ షైన్స్ వెల్ అంటే గోల్డ్ అనేది థింగ్ కదా. సో థింగ్ ఏం రాస్తాం? ఇట్ అని రాస్తాం. V1S అంటే డజంట్ ఇట్. నెక్స్ట్ అలా మనీ మేక్స్ మెనీ థింగ్స్. ఇది కూడా V1S లో ఉంది. సో డజంట్ మనీ ఏమవుతుంది? అది వన్ థింగ్. ఇట్ డజంట్ ఇట్. నెక్స్ట్ హీ షోడ్ మచ్ ఇంట్రెస్ట్. షోడ్ ఈడియం. సో V2 ఇది. షోడ్ V2. హీ షోడ్ మచ్ ఇంట్రెస్ట్. V2 ఉంటే ఏం రాయాలని చెప్పాను? డిడింట్ హీ. నెక్స్ట్ హీ రీడ్ ద లెటర్స్ ఎస్టర్డే. హీ రెడ్ ది లెటర్స్ ఎస్టర్డే. ఇక్కడ మనకి రెడ్ అని ఉంది. ఇది V1 V2 అనే V3 అలా చూస్తుంది. రెడ్ అంటే రెడ్. సో 3 ఫార్మ్స్ లో కూడా రెడ్ వస్తుంది. సో బట్ ఇక్కడ ఎస్టర్డే ఉంది అంటే ఇది లాస్ట్ అంటే అయిపోయింది అంటే V2 ఫార్మ్ అని. సో ఏం రాస్తాము V2 ఫార్మ్ కి? డిడెంట్ హీ. పాస్ట్ కదా ఎస్టర్డే అనేది. సో పాస్ట్ అన్నప్పుడు V2 అంటే డిడెంట్ హీ. వి ప్లాన్డ్ ఏ ట్రిప్. ప్లాన్డ్ అనేది ప్లాన్. సో ఇది కూడా V2. సో V2 వస్తే ఏం వస్తాం? డిడెంట్ వి. నెక్స్ట్ ఇట్ రిజల్టెడ్ టు బి వేస్ట్. రిజల్టెడ్ అనేది కూడా V2. సో డిడెంట్ ఇట్ అని రాస్తాం. సో సమ్ ఎగ్జాంపుల్స్
పాజిటివ్ గా ఉన్నవి మనం కన్వర్ట్ చేసాం, సమ్ నెగిటివ్ గా ఉన్నవి కన్వర్ట్ చేసాం. అలాగే ఫస్ట్ ఇచ్చిన సబ్జెక్ట్ లో ప్రొనౌన్స్ ఉంటే ఈజీగా చేంజ్ చేసాం. ఒకవేళ ఇచ్చిన స్టేట్మెంట్ లో సబ్జెక్ట్ లో ప్రొనౌన్ లేకపోతే ఎలా కన్వర్ట్ చేయాలో చూసాం. అలాగే హెల్పింగ్ వర్బ్స్ లేకపోతే దాని బదులు V1 V1S V2 గా చూసి దాన్ని బట్టి కూడా మనము క్వశ్చన్ ట్యాగ్స్ రాసాం. మరి ఇచ్చిన కొన్ని స్టేట్మెంట్స్ లో మనకి నాట్ అని లేకపోయినా అనదర్ వర్డ్స్ ఉంటాయి, అయినప్పటికీ అవి నెగిటివ్ వస్తాయి. అంటే రేర్లీ, స్కేర్స్లీ అని కొన్ని నెగిటివ్ వర్డ్స్ ఉంటాయి. దానివల్ల ఆ సెంటెన్స్ అనేది మనకి ఇండైరెక్ట్ గా అది నెగిటివ్ అని అర్థమవుతుంది. స్టేట్మెంట్ లో నెగిటివ్ ఫామ్ లేదో ఉందో తెలియాలి. అంటే ఒకవేళ నాట్ ఉంటే మనకి ఈజీగా స్టేట్మెంట్ నెగిటివ్ లో ఉందని తెలుస్తుంది. కానీ కొన్ని స్టేట్మెంట్స్ లో నెగిటివ్ వర్డ్స్ ఉంటాయి, బట్ అవి నెగిటివ్ వర్డ్స్ లా కనిపించవు. అలాంటి వర్డ్స్ ఏంటంటే మామూలుగా అయితే నాట్ వర్డ్స్ ఏంటంటే ప్యూర్ నెగిటివ్ వర్డ్స్ ఏంటంటే ప్యూర్ నెగిటివ్ వర్డ్స్ వచ్చేసి నాట్ అంటే మనకు తెలిసిపోతుంది అసలు స్టేట్మెంట్ నెగిటివ్ లోనే ఉందని. నెయిదర్, నార్, అలాగే నెవర్, ఇలాంటి అంటే నాట్, నెయిదర్, నెవర్ ఇలా నాట్ తో ఎంత నో అనే వచ్చినవన్నీ కూడా నెగిటివ్ అని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. కానీ సెమీ నెగిటివ్ వర్డ్స్ అని కొన్ని ఉంటాయి అన్నమాట. సెమీ నెగిటివ్ వర్డ్స్ అంటే అవి నెగిటివ్ వర్డ్స్ లా కనిపించవు, బట్ అవి నెగిటివ్. అలాంటివి ఏంటంటే సెల్డమ్, స్కేర్స్లీ, రేర్లీ, బేర్లీ ఇలాంటివన్నీ సెమీ నెగిటివ్ వర్డ్స్ అంటారు. అలాగే ఫ్యూ, లిటిల్ ఈ రెండు కూడా నెగిటివ్ వర్డ్స్. బట్ వీటి ముందు ఏ అనే ఆర్టికల్ వచ్చిందంటే అది పాజిటివ్ అయిపోతుంది. ఇది చూడండి, ఫ్యూ, లిటిల్ అనేది స్టేట్మెంట్ లో ఉందనుకోండి నెగిటివ్. బట్ ఏ ఫ్యూ, ఏ లిటిల్ అని వచ్చాయంటే అవి మళ్ళీ ఆ స్టేట్మెంట్స్ పాజిటివ్ అవుతుంది. సో ప్యూర్ నెగిటివ్ వర్డ్స్ అంటే నాట్, నెయిదర్, నాట్, నెవర్ ఇలాంటివన్నీ కూడా ప్యూర్ నెగిటివ్ వర్డ్స్. అవి ఈజీగా మనం ఐడెంటిఫై చేయగలం. కానీ కొన్ని సెమీ నెగిటివ్స్ అంటే ఆ స్టేట్మెంట్ లో ఈ వర్డ్స్ సెల్డమ్ ఉందంటే మనకి యాక్చువల్ గా అది నెగిటివ్ వర్డ్ అని మనకి థాట్ రాదు, ఎందుకంటే సెల్డమ్ అందులో నెగిటివ్ వర్డ్ ఏమి. బట్ అవి కూడా నెగిటివ్. సెల్డమ్, రేర్లీ, స్కేర్స్లీ, బేర్లీ, అలాగే ఫ్యూ, లిటిల్ ఇవన్నీ నెగిటివ్ వర్డ్స్. ఈ ఫ్యూ, లిటిల్ అనేది దీని ముందు ఆర్టికల్ ఏ అని వస్తే అది మళ్ళీ పాజిటివ్ అయిపోతుంది ఆ సెంటెన్సెస్. సో ఫర్ ఎగ్జాంపుల్ బార్కింగ్ డాగ్స్ సెల్డమ్ బైట్, ఇక్కడ సెల్డమ్ అనేది ఉంది, సో అది నెగిటివ్. సో నెగిటివ్ కాబట్టి మనం ఏం రాయాలి, పాజిటివ్ లో రాయాలి. పాజిటివ్ లో రాయాలంటే మనకి ఏం కావాలి, ఒక హెల్పింగ్ వర్బ్ కావాలి. సో ఇందులో హెల్పింగ్ వర్బ్ ఉందా, లేదు. సో బైట్ అనే V1 ఉంది. బైట్, బిట్, బిటర్. బైట్ V1 ఉంటే ఏమొస్తుంది, డూ వస్తుంది. డోంట్ వస్తుందా, రాదు, ఎందుకంటే ఆల్రెడీ నెగిటివ్ వర్డ్ సెల్డమ్ అని ఉంది కాబట్టి డూ వస్తుంది. సో బార్కింగ్ డాగ్స్ అనేవి ఎక్కువ కాబట్టి డూ దే అంటారు. నెక్స్ట్ హీ హాస్ నాట్ కమ్, ఇక్కడ నాట్ ఉంది కాబట్టి ఇది నెగిటివ్ సెంటెన్స్ అని తెలుస్తుంది. అలాగే ఇందులో హెల్పింగ్ వర్బ్ ఉంది. సో హ్యాస్ నాట్ రాయము, ఎందుకంటే నాట్ ఉంది కాబట్టి హ్యాస్ హీ అన్నా. అలాగే నన్ కెన్ ఫైట్ విత్ దెమ్, నన్ ఉంది. నన్ అంటే ఏంటది, నెగిటివ్ వే కదా నన్ను. సో నెగిటివ్ ఉంటే మనం ఏం రావాలి, కెన్. దెమ్ ఉంది కదా, దే. కెన్ దే. ఫ్యూ స్టూడెంట్స్ అటెండెడ్. ఫ్యూ అంటే నెగిటివ్ పాజిటివా, నెగిటివ్. ఏ ఫ్యూ ఉంటే పాజిటివ్. ఫ్యూ స్టూడెంట్స్ అటెండెడ్, ఇక్కడ ఫ్యూ ఉంది కాబట్టి ఇది నెగిటివ్ సెంటెన్స్. సో అటెండెడ్ అనేది ఏంటి, V2. సో అటెండెడ్ V2 వస్తే ఏం రాయాలి, డిడ్ రాయాలి. డిడ్ రాస్తామా, రాయము, ఎందుకంటే ఫ్యూ అనేది ఆల్రెడీ నెగిటివ్ కాబట్టి. డిడ్ స్టూడెంట్స్ కదా, స్టూడెంట్స్ అంటే దే. డిడ్ దే. స్టూడెంట్ ఉంటే సింగిల్, స్టూడెంట్స్ ఉంది కాబట్టి ప్లూరల్ కాబట్టి దే రాస్తాం. లిటిల్ ఎఫర్ట్ ఈజ్ నీడెడ్. ఇక్కడ కూడా లిటిల్ అని ఉంది. లిటిల్ అంటే నెగిటివ్. సో లిటిల్ ఎఫర్ట్ ఈజ్ నీడెడ్. హెల్పింగ్ వర్బ్ ఈజ్ ఉంది.
మనం ఇక్కడ నీడెడ్, ఈ నీడెడ్ ఉంది కాబట్టి ఇది V2 గానీ దీన్ని తీసుకోకూడదు, ఎందుకంటే ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ ఉంది కాబట్టి. ఈజ్ ఇట్ అని రాస్తాం. ఈ ఈజ్ ఏ లిటిల్ క్లవర్. ఏ లిటిల్ అని ఉంది, ఏ లిటిల్ ఉంటే పాజిటివ్ అయిపోతుంది. సో మనం ఏం రాయాలి, isn't he. నెక్స్ట్ ఏ ఫ్యూ స్టూడెంట్స్ అటెండెడ్. ఏ ఫ్యూ ఉంది, ఏ ఫ్యూ ఉంటే పాజిటివ్, ఓన్లీ ఫ్యూ ఉంటే నెగిటివ్. ఏ ఫ్యూ స్టూడెంట్స్ అటెండెడ్, ఇందులో హెల్పింగ్ వర్బ్ ఉందా లేదు, సో అటెండెడ్ చూస్తాం. అటెండెడ్ ఏంటి V2 కాబట్టి ఏం రాయాలి, డిడ్. పాజిటివ్ ఉంది కదా, నెగిటివ్ రాయాలి. డిడెంట్ స్టూడెంట్స్ కాబట్టి దే. దేర్ ఈజ్ ఏ లిటిల్ హోప్. ఏ లిటిల్ ఉంది, ఏ లిటిల్ అంటే పాజిటివ్, సో హెల్పింగ్ వర్బ్ ఈజ్. పాజిటివ్ ఉంది కాబట్టి నాట్ పెట్టాలి. isn't there. So these are negative words. వస్తే మనం ఎలా కన్వర్ట్ చేయాలి చూసాం. సో ఇవన్నీ అసర్టివ్ సెంటెన్సెస్ కన్వర్ట్ చేసాం. అలాగే ఇంకే సెంటెన్సెస్ కన్వర్ట్ చేయొచ్చు అని చెప్పాను. ఇంపరేటివ్ సెంటెన్సెస్ ని ఎలా క్వశ్చన్ ట్యాగ్ రాయాలని చూద్దాం. క్వశ్చన్ ట్యాగ్స్ లో ఇంపరేటివ్ సెంటెన్సెస్ ని కూడా క్వశ్చన్ ట్యాగ్స్ లో కన్వర్ట్ చేయొచ్చు అని చెప్పాను కదా. ఇంపరేటివ్ సెంటెన్సెస్ లోనే మనకి సబ్జెక్ట్ అనేది ఉండదు, అలాగే హెల్పింగ్ వర్బ్స్ అలాంటివి ఏమి ఉండవు. సో ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఏంటంటే సజెషన్స్ లేదా కమాండ్స్ లేదా అడ్వైజెస్ లేదా రిక్వెస్ట్, ఇలాంటి అన్నింటిని కూడా ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటాము. ఒకవేళ సజెషన్స్ గానీ ఆర్డర్స్ గానీ అడ్వైజెస్ లో గానీ ఏదైనా సెంటెన్స్ వచ్చిందంటే దానికి ఇఫ్ సెంటెన్స్ ఈజ్ ఇన్ పాజిటివ్ లో వచ్చింది అనుకోండి, అప్పుడు వోంట్ యూ లేదా కాంట్ యూ అని రాయాలి. లేదు స్టేట్మెంట్ అనేది నెగిటివ్ లో ఉందనుకోండి, విల్ యూ లేదా కెన్ యూ అని రాయాలి. చూడండి, ఇంపరేటివ్ సెంటెన్సెస్ లో సబ్జెక్ట్ అనేది ఉండదు. సో దానికి ఏం రాయాలంటే ఇఫ్ స్టేట్మెంట్ ఇచ్చిన స్టేట్మెంట్ పాజిటివ్ లో ఉందనుకోండి, నెగిటివ్ లో రాయాలి కదా. సో వోంట్ యూ అని గాని కాంట్ యూ అని గాని రాయాలి. ఇఫ్ స్టేట్మెంట్ నెగిటివ్ లో ఉందనుకోండి, సో అప్పుడేం రాస్తారు, విల్ యూ లేదా కెన్ యూ అని రాస్తాం. అలాగే ఇవేంటి ఆర్డర్స్ గాని సజెషన్స్ గాని ఇలా రాస్తాం. ఇఫ్ ద కమాండ్ అంటే కమాండ్స్ కదా ఇవన్నీ ఇంపరేటివ్స్ అంటే. సో ఇఫ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్ రిక్వెస్ట్ ఫామ్ లో ఉందనుకోండి ఇచ్చిన స్టేట్మెంట్, అప్పుడు పాజిటివ్ లో ఉన్నా నెగిటివ్ లో ఉన్నా సరే మనం మాత్రం విల్ యూ అని రాయాలి. సో అంటే ఎలా వస్తాయంటే స్టార్టింగ్ సెంటెన్స్ స్టార్ట్స్ విత్ ప్లీజ్, కైండ్లీ, అలా క్వశ్చన్స్ స్టార్ట్ అవుతాయి. రిక్వెస్ట్ ఫామ్ లో స్టేట్మెంట్ ఉంటే మనం పాజిటివ్ లో ఉన్నా నెగిటివ్ లో ఉన్నా విల్ యూ అనే రాయాలి. ఇఫ్ ఆర్డర్స్ కమాండ్స్ సజెషన్స్ అడ్వైజెస్ అలాంటివి వస్తే స్టేట్మెంట్ పాజిటివ్ లో ఉంటే మనం క్వశ్చన్ ట్యాగ్ వోంట్ యూ కాంట్ యూ అని రాయాలి. వోంట్ యూ లేదా కాంట్ యూ అంటే సామర్థ్యం ఎక్కువగా ఉన్నది అనుకోండి ఏదైనా పని చేయడానికి, అప్పుడు కాంట్ యూ యూజ్ చేస్తాం. లేదు అదర్వైజ్ వోంట్ యూ యూజ్ చేయొచ్చు. నెగిటివ్ ఇఫ్ ద స్టేట్మెంట్ నెగిటివ్ లో ఉంటే అప్పుడు మనం పాజిటివ్ లో విల్ యూ లేదా కెన్ యూ అని యూజ్ చేయొచ్చు. మోస్ట్లీ విల్ యూ అనే యూజ్ చేస్తాం. సో ఇవి ఇంపరేటివ్ సెంటెన్సెస్ ని ఎలా కన్వర్ట్ చేయాలని. అలాగే ఏదైనా స్టేట్మెంట్ లెట్ తో స్టార్ట్ అయితే మనం షెల్ అని రాయాలన్నమాట. లెటర్స్ అని ఉంది అనుకోండి, లెటర్స్ ఉంటే షెల్ వి అని రాయాలి. షెల్ వి. అలాగే లెట్ హిమ్ అని ఉందండి, షెల్ హీ అని రాయాలి. సో లెట్ ఉంటే షెల్ అని రాయాలి. సో మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే తెలుస్తుంది. ప్లీజ్ కమ్ అనేది ఏమవుతుంది, ప్లీజ్ అనేది రిక్వెస్ట్. షూర్ రిక్వెస్ట్ వచ్చిందంటే ఏం రాయాలని చెప్పాను, విల్ యూ రాయాలి అని చెప్పి విల్ యూ అని క్వశ్చన్ మార్క్ పెట్టాలి. అలాగే ప్లీజ్ వెయిట్ అనేది కూడా రిక్వెస్ట్, దీన్ని కూడా విల్ యూ అని రాస్తాం.
డోంట్ కమ్ అనే ఆర్డర్ వేస్తున్నాం. ఇక్కడ ఏంటి నెగిటివ్ సెంటెన్స్ ఉంది, డోంట్ కమ్. సో మనం దీన్ని ఎలా రాయాలి? పాజిటివ్ గా రాయాలి. పాజిటివ్ గా రాయాలంటే విల్ యూ అని రాయాలి. విల్ యూ కమిన్. కమిన్ అనేది కూడా మనం పిలుస్తున్నాం అంటే ఆర్డర్ వేస్తున్నాం, కమిన్ అని. సో దీన్ని ఎలా రాయొచ్చు? వోంట్ యూ. అదేం పెద్ద సామర్థ్యంతో కూడుకున్న పని ఏం కాదు. కమిన్ అంటే తను ఈజీగా రావచ్చు. సో వోంట్ యూ అనే రాస్తాం. సిట్ డౌన్. సిట్ డౌన్ అంటే వోంట్ యూ. అలాగే వర్క్ హార్డ్. వర్క్ హార్డ్ అంటే కష్టపడి పనిచేయు అంటే. సో దీనికి కొంత సామర్థ్యం ఉండాలి. సో కాంట్ యూ అని రాయొచ్చు. కాంట్ యూ. ఈట్ ఫుడ్. ఈట్ ఫుడ్ అంటే వోంట్ యూ. మనం ఈజీగానే తినొచ్చు అన్నం, కష్టపడక్కర్లేదు. సో కాంట్ యూ అని రాయక్కర్లేదు, వోంట్ యూ అని రాస్తే సరిపోతుంది. డోంట్ స్టాండ్ ఇక్కడ నాట్ తో వచ్చింది. సో విల్ యూ. సో లెట్ హిమ్ గో. లెట్ వస్తే ఏం రాయను నేను? షల్. హిమ్ అంటే హీ. షల్ హీ. నెక్స్ట్ లెట్ us గో. షల్ వి. లెట్ మీ గో దేర్. లెట్ మీ అన్నారు అంటే మీ. షల్ ఐ రాయాలి. సో లెట్ us గో, లెట్ మీ గో. ఈ లెట్ తో పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా షెల్ అనే రాయాలి, షంట్ అని రాయకూడదు. సో ఇవన్నీ మనకి క్వశ్చన్ ట్యాగ్స్. ఎసటివ్ సెంటెన్సెస్ ని ఎలా క్వశ్చన్ ట్యాగ్ లో కన్వర్ట్ చేయాలి, అలాగే మనం ఇంపరేటివ్ సెంటెన్సెస్ ని ఎలా కన్వర్ట్ చేయాలో తెలుసుకున్నాం. సో ఆ క్వశ్చన్ ట్యాగ్స్ లో ఏమేమి వస్తాయో అన్ని కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. దీంతో క్వశ్చన్ ట్యాగ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్లాస్ లో మనం వేరే టాపిక్ తో మళ్ళీ కలుద్దాం.